హాయ్ అండి అందరికీ. చాలా రోజుల నుంచెలైతే అక్క లాంగ్ ఫ్రాక్ వీడియో వచ్చేసి కొంచెం క్లియర్‌గా చెప్పండి అనైతే అడుగుతున్నారు గదా! అయితే ఏంటంటే మీ దగ్గర ఏదైనా సైజ్ ఉన్నా సరే దాని కొలతలతోటి గూడా మీరైతే డ్రెస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిచ్చే ఈ మెజర్‌మెంట్‌లయితే మీరు ఒకవేళ డ్రెస్ కొలతలతోటి గనక తీసుకున్నట్టయితే డ్రెస్సు సీదానే ఉండాలి. అంటే ఉల్టా లేకుండా చూసుకోండి. ఎందుకంటే నేను ఇది బాడీ మీద మెజర్‌మెంట్‌లయితే తీసుకున్నాననమాట. అందుకని మీరు డ్రెస్ అయితే సీదా వేసుకోండి. అంటే మీ పిల్లలది ఎవరిదైనా సరే, మీ పాపలది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా సరే. ఇప్పుడు నేను కుట్టే అమ్మాయి అయితే 14 ఇయర్స్ ఉందనమాట. మినిమమ్ నా సైజ్ ఉంది. 15, 16 వరకు గూడా వచ్చేస్తదనమాట. అయితే చూసారు గదా! నేను ఇదంతా ఒక శారీ అనమాట. ఆ శారీలో నుంచెల్లి నేను బాడీ పార్ట్‌కొచ్చేసి ఒక 80 సెంటీమీటర్ అయితే బాడీ పార్ట్‌కి తీసుకున్నాను. లైనింగ్ గూడా అదే విధంగా సెపరేట్ అయితే కాటన్‌ది అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి పళ్ళు అనమాట. ఈ పళ్ళులో నేనైతే హ్యాండ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. గోల్డ్ లైన్స్ వచ్చినాయి గదా! అందులో నుంచెల్లి హ్యాండ్స్ తీద్దాం అనుకుంటున్నాను. ఒక చీర మొత్తం అయితే ఫ్రాక్ అయితే పడతది. ఎందుకంటే మనం ఎంత కుచ్చులు ఎక్కువ పెట్టుకుంటే అంత నీట్‌గా అంటే మంచిగా కనిపిస్తది చూడ్డానికి ఫ్రాక్ అనేదైతే. అయితే ఈ కింద లంగా పార్ట్‌కొచ్చేసి ఏం చేశానంటే ఫ్రాక్ కింద పార్ట్‌కొచ్చేసి 3 మీటర్స్ లైనింగ్ అంటే తీసుకున్నాను. ఈ లైనింగ్ అనేది క్రేప్ క్లాత్ అనమాట. గుర్తుంచుకోండి. ఎందుకంటే పాలిస్టర్ అలాంటిది వేస్తే చాలా పల్సగా ఉంటది. క్రేప్ అయితే కొంచెం హైట్ ఎక్కువ ఉంటదన్నట్టు. గేరా హైట్ మనకు హైట్ ఉంటది కదా! ఆ హైట్ అనేది చాలా ఎక్కువొస్తది. మళ్ళీ మనకు జాయింట్లు చేసే అవసరమే ఉండదనమాట. 3 మీటర్లు అయితే క్రేప్ క్లాత్ తీసుకున్నాను. 80 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్ అయితే లైనింగ్ బాడీకి వచ్చేసి తీసుకున్నాను. మీరు మీటర్ తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే మీకు హ్యాండ్స్ పొడుగు హ్యాండ్స్ కావాలన్నప్పుడు మీటర్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. నాకు ఇప్పుడు ఇందులో నుంచెల్లే బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఖచ్చితంగా వెళ్తాయనే ఉద్దేశం మీద నేనైతే 80 సెంటీమీటర్ అయితే తీసుకున్నాననమాట. అయితే ఇప్పుడు ఇక్కడ బాడీ మెజర్మెంట్ అయితే చెప్తాను. డైరెక్ట్ బాడీ మెజర్మెంట్ నేను ఖర్చులతోటి అయితే ఇప్పుడు చెప్పట్లేదు. మీకు ఒకవేళ సేమ్ అదే సైజ్ పిల్లలు ఉంటే మీరు కొలుచుకున్నా పర్లేదు, రాసి పెట్టుకున్నా పర్లేదు. నడుము లూజ్ వచ్చేసి 33 ఉందండి. చేతుల లూజ్ వచ్చేసి 11 ఉంది. షోల్డర్ వచ్చేసి 16 ఉంది. హైట్ మొత్తం ఫ్రాక్ హైట్ వచ్చేసి 51 ఉంది. చెస్ట్ లూజు 33 అంటే ఇక కొంచెం లూజే ఉండాలి పిల్లలకు వచ్చేసి. చేతి హైట్ వచ్చేసి బుట్ట చేతులు కాబట్టి 5 ఇంచులు తీసుకున్నాను. గల్లు వచ్చేసి ముందుకు వెనక్కి అంతే పెట్టమన్నారు. అంటే కొంచెం అమ్మాయి అనేది ఈ జర కొంచెం బక్క ఉంటారు కదా పిల్లలు, వాళ్ళ ఉద్దేశం మీద పక్క బొక్కలు అనేది కనిపిస్తుంది అనే ఉద్దేశం మీదనైతే 3 ఇంచులే పెట్టమన్నారు. అంటే బోట్ నెక్ మోడల్లో పెట్టమన్నారు అనమాట. అర్థమైంది కదా మీకు. అయితే ఇక్కడ మనకు ఆ 51 ఇంచు ఫ్రాకు హైట్ అన్నమాట. 51 ఇంచు ఫ్రాక్ హైట్ అయినప్పుడు మనం బాడీ పార్ట్కి ఎంత తీసుకుంటున్నాం? 12 ఇంచులు తీసుకుంటున్నాం. 12 ఇంచెస్ అయితే మనం బాడీ పార్ట్కి అయితే తీసుకుంటున్నాం అనమాట. అయితే ఏంటంటే ఈ 51లో నుంచి 12 మైనస్ చేస్తే మనకు 39 కింద ఫ్రాక్ హైట్ వచ్చేసి, కింద కుర్చీలు పెట్టే ఫ్రాక్ హైట్ వచ్చేసి అంటే లంగా మోడల్ అది వచ్చేసి 39. 12 మైనస్ చేస్తే 39 వచ్చిందనమాట. ఆ 39 నేను ఇప్పుడు కట్ చేశాను చూడండి శారీ మొత్తము. 39కి ఖర్చులతో కలిపి 40 ఇంచులు తీసుకున్నాను అనమాట. మొత్తం 1 ఇంచు ఖర్చు యాడ్ చేసిన 40 ఇంచులు అయితే కింద ఫ్రాక్ హైట్ అనమాట. కరెక్ట్ నా సైజు ఉందండి. అంటే నాకు పైనుంచి వేస్తే పట్టదు, హైట్ వచ్చేసి నా సైజు, నాకంటే ఇంకా అమ్మాయి బక్కగా ఉంటుంది. అయితే ఈ సైజ్ అనమాట. ఫ్రాక్ కాబట్టి కొంచెం లూజే ఉంటుంది. మనం బ్లౌజ్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి ఫ్రాక్ కాబట్టి కొంచెం లూజ్ తీసుకోవాలన్నమాట. ఇలా నేను హైట్ ఎంత కావాలో చూసుకొని ఎక్స్ట్రా కట్ చేసిన తర్వాత నేనైతే ఎప్పుడు ఫ్రాక్స్ కుట్టినా లంగాలు కుట్టినా 2 పీసెస్ అయితే చేస్తానండి శారీ మొత్తం వచ్చేసి. ఇప్పుడు నేను ఎంత బ్లౌజ్ కోసము బాడీ పార్ట్ కోసం వచ్చేసి 80 సెంటీమీటర్లు తీసాను, పళ్ళు తీసాను. మిగిలిన క్లాత్ మొత్తం వచ్చేసి ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. ఈ మిగతా క్లాత్ మొత్తం కలిపి చెరి సమానం చేసిన 2 భాగాలుగా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది, తక్కువ వచ్చింది, ముడతలు వచ్చింది అనే బాధ ఉండదు అనమాట. ఎప్పుడు కానీ మనం లంగాలు కుట్టిన పిల్లలకు ఇలాంటి లంగా అంటే కొంచెం వేరు కానీ ఫ్రాక్ ఇంకా వేరే. ఎందుకంటే 2 పార్ట్స్ ఉంటాయి కదా. ఫ్రాక్ మాత్రం 2 పీసులు చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నట్టు పిల్లలకు. ఇట్లనైతే నేను 2 పీసులు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి సేమ్ 3 మీటర్స్ అయితే మొత్తం కంప్లీట్గా తీసుకున్నాను. మీరు లైనింగ్ ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన మెయిన్ క్లాత్ కంటే ఒక 2 ఇంచెస్ తక్కువ ఉండేలా చూసుకోండి, అంతే సరిపోతుంది.
సరిపోతుంది. 2 ఇంచెస్ ఎందుకంటే కొంచెం పిల్లలు అటు ఇటు ఆడిన కింద నుంచి మనకు లైనింగ్ అనేది కనిపించొద్దు కాబట్టి ఒక 2 ఇంచులు తక్కువ చేసి తీసుకుంటే సరిపోయేది. వీడియో అర్థమవుతుంది. అయితే చిన్నపిల్లలకి ఎట్లా కుట్టాలని అనుకుంటారేమో, చిన్నపిల్లలు మీరు వేసే ఫ్రాక్ ఏదైనా సరే సేమ్ మెజర్మెంట్ అంటే మన టేప్ కొలతలతో చూసుకొని ఇదే విధంగా ఫ్రాక్ అయితే కట్ చేసుకోవచ్చండి. లేదు అంటే టీషర్ట్ ఉన్నా సరే, పిల్లలకు కొంచెం కంఫర్ట్ ఉండే టీషర్ట్ ఉన్నా సరే ఆ టీషర్ట్ తోటి కూడా మనం మెజర్మెంట్ అయితే తీసుకొని పిల్లల హైట్ ఒకటి కొలుచుకుంటే సరిపోయింది. ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఈ బాడీ పార్ట్ క్లాత్ వచ్చేసి లైనింగ్ వచ్చేసి మనం బ్లౌజ్కి ఏ విధంగా 2 మడతలుగా వేస్తామో అదే విధంగా ఇలా వేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చును అయితే తీసేసేయాలి. అదేవిధంగా కింద నడుము దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మనకు ఖర్చు కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. అయితే ఏంటంటే మీకు ఏం చెప్పినా నేను బాడీ పార్ట్కి వచ్చేసి 12 ఇంచులు అయితే మార్కింగ్ అయితే వేసుకున్నానని చెప్పాను కదా. 12 ఇంచులకు ఖర్చుతో కలిపి అంటే కిందికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు, షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు పడుతుంది కదా, దానికోసం 13 ఇంచులు అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ వచ్చేసి 2 మడతలు అయితే వేసేయండి ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా. ఎందుకంటే మనకు వెనక పాటు ముందు పాటు కాబట్టి ఇట్లా 2 మడతలుగా వేసేసి మిగతా ఎక్స్ట్రా ఉన్న ఖర్చునైతే తీసేయండి. అది వచ్చేసి మనకైతే హ్యాండ్స్కి అయితే సరిపోతుంది అనమాట. హ్యాండ్స్లోకి ఎందుకంటే చిన్న చేతులు అని చెప్పాను కదా, హ్యాండ్స్కి అయితే సరిపోతుంది. ఇప్పుడు హైట్ అయితే తీసుకున్నాం. బాడీ పార్ట్ వచ్చేసి నడుం లూజ్ వచ్చేసి 33 ఉంది కదా, 33ని ఏం చేయాలంటే మనం 4 భాగాలుగా విభజించాలన్నమాట. 33లో నుంచి వెళ్ళి మనం ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది, 16.5 వస్తుంది అనమాట. 16.5 నుంచి వెళ్ళి మళ్ళీ మనం సగం చేయాలి. 16.5 నుంచి సగం చేస్తే చూసారు కదా ఎంత వచ్చిందో. మీరు రాసుకోకున్నా సరే మీరు టేప్ ఫోల్డ్ చేసుకొని 4 భాగాలకు వచ్చినప్పుడు దాని విధంగా మార్క్ అయితే వేసుకున్నా కూడా సరిపోతాను. ఇప్పుడు చూసారు కదా 8.5 అయితే వచ్చింది అనమాట. నడుము లూజ్ వచ్చేసి ఇలా నడుము లూజ్ వచ్చేసి 8.5 వస్తే మనం ఇట్లా చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి కదా, బ్లౌజ్కి పెట్టుకున్నట్టుగా టక్స్ అయితే పెట్టుకోవాలి. దానికోసం అయితే ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ అలా మీరైతే ఫ్రాక్ అయితే పెట్టుకోండి. ఇక మరీ ఎక్కువ పెట్టుకుంటేనైతే అసలు డ్రెస్ అనేది సెట్ కాదనమాట. అందుకని ఒక 1.5 ఇంచ్ అలా పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ నడుము దగ్గర టక్స్ కోసం అయితే చెప్పాను కదా. అయితే ఇప్పుడు ఇక్కడ సేమ్ నడుము లూజ్ కూడా 33 ఉంది, చెస్ట్ లూజ్ కూడా 33 ఉంది కదా, అదే విధంగా మార్క్ అయితే వేసుకోండి. ఇలా మీరు టేప్ తోటి అయితే కొలుచుకొని సేమ్, ఎందుకంటే అది కూడా 4 భాగాలు చేస్తే అంతే వచ్చింది కాబట్టి సేమ్ అదే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న దగ్గర షోల్డర్ వచ్చేసి అమ్మాయిది వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్లోనే 2 భాగాలు చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 15.5 నుంచి వెళ్ళి 2 భాగాలు చేస్తే 7.5 అయితే వస్తుంది మనకు షోల్డర్ పాయింట్ వచ్చేసి. ఖర్చుతో కలిపే నేను చెప్తున్నాను. అదేవిధంగా మనకు షోల్డర్ ఎప్పుడైనా సరే ఇలాంటి డ్రెస్సులకైనా అంటే 3 ఇంచెస్ నెక్ ఉన్నప్పుడు, బోట్ నెక్ లాంటి నెక్ ఉన్నప్పుడు బ్లౌజ్కైనా దేనికైనా సరే షోల్డర్ ఎంత ఉందో మనం చంక రౌండ్ కూడా ఖచ్చితంగా అంతే తీసుకోవాలి. అలాంటప్పుడే బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ముడతలు అనేది రాదనమాట. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో నేను చంక డౌన్ కూడా అదే విధంగానైతే తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత నేను ఖర్చులతోటే ఈ మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకు చంక రౌండ్ మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత నెక్ అయితే మార్కింగ్ అయితే వేసుకుందాం. నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది బోట్ నెక్ మోడల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఫినిషింగ్ అనేది బాగుండాలి. అంటే నెక్ మీదకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు షోల్డర్ కూడా జారిపోయే ఛాన్స్ ఉండదు కాబట్టి 3 ఇంచెసే కాబట్టి మనం వేసుకునేది అయితే నేనైతే 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి చూసారు కదా 4.5 అయితే ఉందన్నమాట. 4.5 3 కలిపితే 7.5 వరకు అయితే అట్లా వచ్చింది. అయితే ఇప్పుడు నెక్ మార్కింగ్ అనమాట. నెక్ అయితేసి ఖర్చుతో కలిపి 3.5 వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. 3 ఇంచులు ఆమెకు నెక్ అయితే చూపించింది. ఇప్పుడు అంతే కావాలని అనింది కాబట్టి 3.5 వరకు నేను ఖర్చుతో కలిపి మార్కింగ్ అయితే వేసుకొని ఇలా ఆర్మ్ స్కేల్ తోటి అయితే రౌండ్ అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అయితే చాలామంది ఇట్లా బోట్ నెక్ రావాలన్నప్పుడు ఈ రౌండ్ దగ్గర చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. మూల నుంచి ఒక 1 ఇంచ్ అయితే మార్క్ వేసుకున్న తర్వాత మీరు రౌండ్ అనేది కట్ చేస్తే మనకు బ్లౌజ్కైనా డ్రెస్కైనా సరే కానీ బోట్ నెక్ మాదిరిగానైతే కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా చంక దగ్గర అయితే ఇలా మార్క్ అయితే వేసుకోండి. చంక దగ్గర 1 ఇంచ్ మార్క్ అయితే వేసుకొని చంక మూల దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ మార్క్ వేసుకొని ఇలానైతే ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతానైతే కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాతనైతే
మనం ఇప్పుడు నేనైతే ఇందులో వచ్చేసి నా 2 పీసులు అన్నట్టు బ్యాక్‌ది, ఫ్రంట్‌ది 2 ముందుది, వెనకదైతే 2 ఉన్నాయి. నేను చంక డౌన్ అయితే ఇంకా అంటే లొతుక అనేది ముందు భాగానికైతే ఇంకా కట్ చేయలేదు. ఇట్లా నడుము దగ్గర అయితే షోల్డర్ నుంచి మిడిల్ పాయింట్ చూసుకొని ఒక 4 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోండి. నడుము దగ్గర అంటే చంకల సైడ్ నడుము దగ్గర వచ్చేసి అయితే ఈ పాయింట్‌లోనైతే చాలామంది డ్రెస్సులు కుట్టిన తర్వాత జారినట్టుగా ఉంటదనమాట. ఎప్పుడు గాని ఆ ప్లేస్ వచ్చేసి ఒక 1/2 ఇంచు, 1 ఇంచ్ అయితే ఖచ్చితంగా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి. నడుము దగ్గర టక్స్ నుంచి వచ్చేసి లాస్ట్ వరకు. ఇప్పుడు ఇలా మనం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత నడుము దగ్గర వచ్చేసి కరెక్ట్ కూర్చుంటుంది. ఈ ఫ్రాక్ కుట్టిన తర్వాత ఒకటే సైడు కుచ్చిళ్ళు అనేది ఇట్లా కిందికి జారిపోయినట్టుగా ఉంటుంది అంటారు కదా, ఆ మిస్టేక్ అయితే రాదనమాట. ఇప్పుడు చూసారు కదా 2 పీసులు అయితే నేనైతే ఇలా సపరేట్ అయితే చేసుకున్నాను. దీనికి వచ్చేసి మనకు ముందు భాగం వచ్చేసి లొతక అనేది తీయాలి. అలాంటప్పుడే డ్రెస్ అనేది ఫినిషింగ్ అయితే బాగుంటుంది అనమాట. ఇలా మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర అయితే చిన్న చిన్న కచకలు అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ముందు చంక లొతుక అనేది ఎలా తీసుకోవాలనేది చూడండి. చంక నుంచేలి ఒక 1.5 పైనుంచేలి పైకి మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేనైతే స్కేల్ తోటి అయితే చూపిస్తున్నాను చూడండి. 1/2 ఇంచు లోపల సైడు అంటే నెక్ సైడ్ అనమాట. ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే లోపల సైడ్ వేసుకొని రౌండ్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలనేది చూడండి. మనం మామూలుగా ఏం చేస్తామంటే కొంచెం కింది నుంచి తీస్తాం. కానీ ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన మార్కింగ్ ఏంది ఒక 1.5 ఇంచు పైకి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి మనకు రౌండ్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు నేను ఆర్మ్ స్కేల్ పెట్టి అయితే చూపిస్తున్నాను చూడండి. మనం కామన్గా మిడిల్ నుంచి తీసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం పైనుంచి చంకలొత్తుకు అనేది వచ్చినప్పుడు ఈ బోట్ నెక్ ఓన్లీ బోట్ నెక్కు మాత్రమే ఇది, మిగతా వాటికి కాదు. బోట్ నెక్ పెట్టినప్పుడు ఇలా షోల్డర్ కటింగ్ తోటి మన బ్లౌజులు అయితే కటింగ్ చేసినప్పుడు మాత్రం ఇది బాగుంటుంది. ఫినిషింగ్ కూడా వాళ్ళ పిల్లలు వేసుకున్న తర్వాత కూడా ముందు భాగంలో ఎక్కడ ముడత వస్తుందనే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఇదైతే చాలా గుర్తుపెట్టుకోవాలి. నడుము దగ్గర పాయింట్ ముందు చంకలొత్తుకు ముందు భాగానికి చంకలొత్తుకు వచ్చేసి అవైతే 2 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇలా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే ఇలా 2 మడతలుగా ఫోల్డ్ చేస్తే 4 అయితే వస్తాయి. ఎందుకంటే వెడల్పు ఉందని చెప్పాను కదా, ఇప్పుడు మనం బాడీ పార్ట్కి తీసుకోగా మిగిలిన క్లాత్ అనమాట. హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచు. 5 ఇంచ్ అయినప్పుడు మనం బుట్ట చేతులు పెట్టుకోవాలి. కింద పట్టి వచ్చేసి 1.5 ఇంచ్ అయితే పట్టి పెడదాం అనుకుంటున్నాను. పైన వచ్చేసి 3.5 అలాగైతే మనకు కుచ్చుల భాగం అయితే పెడదాం అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఫస్ట్ అయితే మనం ఖర్చు మార్కింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. పైకి కిందికైనా సరే దాన్ని వదిలేసుకున్న తర్వాతనే మిగతా మార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇలా కింది సైడ్ వచ్చేసి ఖర్చు కోసం మార్కింగ్ అయితే తీసుకున్న తర్వాత 3.5 చేతి హైట్ అయితే తీసుకున్నాను, అంటే బుట్టలు పెట్టడానికి. అయితే మనం బుట్ట కోసం కుర్చీలు అయితే పెట్టుకుంటాం కదా, ఇలా మీకు హైట్ని బట్టి అంటే మీకు ఎంత ఎక్కువ కుర్చీలు రావాలి ఏం కథ అని దాన్ని బట్టి మీరైతే 1 ఇంచు పెట్టుకుంటారా, 1.5 ఇంచు పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. అంటే మన చేతి హైట్ ప్రకారం 3 ఇంచులు ఓంగా 3.5 ఇంచులు ఓంగా మిగతాది 1 ఇంచ్ పెట్టుకుంటారా, 1.5 ఇంచ్ పెట్టుకుంటారా, బుగ్గ ఎంత ఎక్కువ రావాలనే దాన్ని బట్టి మీరైతే ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మన కుచ్చుల కోసం అయితే మార్కింగ్ కావాలి కదా, ఆ కుచ్చులు కూడా ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలన్నా అనేది కూడా మీ ఇష్టం అనమాట. 4 ఇంచ్ పెట్టుకోవచ్చు, 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 4, 5 అలా పెడతాను దేనికైనా సరే. అంటే క్లాత్ మన దగ్గర ఉన్నదాన్ని బట్టి అయితే నేనైతే ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటాను. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు దీనికి వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు హ్యాండ్ అయితే సరిపోతుంది అనమాట. అందుకనైతే 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా అంటే ఇప్పుడు మనం ఈ 5 ఇంచ్ పెట్టిందంతా కుచ్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు మీకు హ్యాండ్ ఎలా హ్యాండ్ లూజ్ ఎలా తెలుసుకోవాలని అయితే డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు కుచ్చుల కోసం ఉన్నదంతా కిందకి ఫోల్డ్ చేశాను. అయితే ఇప్పుడు మన బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ది అయితే అంటే ముందు భాగంది కాదు వెనక భాగంది వచ్చేసి చంక రౌండ్ అయితే మొత్తం క్లియర్గా కొలుచుకోండి. షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఖర్చులతోటి కలిపి మరి కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత ఆ వచ్చిన చంక రౌండ్ నుంచి ఒక 1 ఇంచు మైనస్ చేసుకోండి. ఏ సైజు వారికైనా సరే ఇలా బోట్ నెక్ కుట్టాలనిపించినప్పుడు వచ్చిన సైజుని బట్టేసి మనము 1 ఇంచు మైనస్ చేసి ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఎంత తీసుకున్నామో నడుము దగ్గర లూజ్కి వచ్చేసి 1.5 ఇంచు పావు దాకా 2 ఇంచులు 1.5 ఇంచు అట్లా తీసుకున్నాం కదా, మనం ఖర్చు ఎంత తీసుకున్నామో ఆ ఖర్చుని ఇందులోకి వెళ్ళి మైనస్ అయితే చేయాలన్నమాట. అట్లా ఖర్చు నుంచి వెళ్ళి మైనస్ అంటే ఇప్పుడు మనం మార్కింగ్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకున్న చంక రౌండ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత 1 ఇంచు మైనస్ చేసి మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, అలా వేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా ఖర్చుని అయితే వదిలేసి అంటే మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నాం ఎక్స్ట్రా మిగిలింది మొత్తం మనకు చంక రౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట.
ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయితే 11 ఇంచెస్ అయితే వచ్చింది. 11 అంటే మనకు 5.5 అయితే హ్యాండ్ లూజ్ అయితే వస్తుంది. ఇంకొక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ కుచ్చులది అనమాట, ఇదంతా మొత్తం వచ్చేసి కుచ్చులే కదా. ఇప్పుడు మనకి 2 లైన్స్ పక్కన ఉన్నది మాత్రం మనకు హ్యాండ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకుంటూ ఇలా మనం సేమ్ బ్లౌజ్ హ్యాండ్ ఎట్లా కట్ చేస్తామో అదే విధంగానైతే కటింగ్ అయితే చేసుకోండి అబ్బా. చూసారు కదా. అయితే చంక డౌన్ అంటే ఈ చంక డౌన్ ఎలా కట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, హ్యాండ్ వచ్చేసి హైట్ మొత్తం కుచ్చులతో అంతా కలుపుకుంటే 5 వచ్చింది కదా. 5లో నుంచి సగము మనం లాస్ట్కు చంక దగ్గర వచ్చేసి మార్కింగ్ అయితే వేసుకుంటే సరిపోదు. 2.5 డౌన్ అనమాట. 2.5 వరకు అయితే వచ్చేసింది. చూసారు కదా. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేటోళ్ళు ఇంకేమైనా అర్థం కాకపోతే మళ్ళీ మీరు అడిగినా కూడా చెప్తాను. కొంచెం నాకు చెప్పడం కన్ఫ్యూజ్ కావచ్చు కానీ చెప్పడం మాత్రం కరెక్టే చెప్తాను. ఇలాగనమాట చిన్న కచ్చకలు అయితే పెట్టుకోండి చంక దగ్గర అండ్ చేతుల దగ్గర వచ్చేసి ఇట్లా మనం కుచ్చులు పెట్టుకున్నాక చేతి మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ బాడీ మీద, అంటే మనం మెయిన్ బై సెంటీమీటర్లు అయితే క్లాత్ అయితే తీసుకున్నాం కదా శారీలో నుంచి వెళ్ళి ఫస్టే, దాని మీద అయితే ఇలా వేసుకొని మనమైతే మనకి 4 మడతలుగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని జెయింట్ అయితే జెయింట్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. ఇలా ఉంచుకున్న తర్వాత ఇట్లనైతే స్క్వేర్ మోడల్లో 4 మూలలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే అది ఎట్లుందో అట్లా కట్ చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఎందుకంటే దీనికి వచ్చేసి ఏనుగుల డిజైన్ వచ్చింది కాబట్టి ఆ డిజైన్ అనేది ఒకటి కిందికి అయితే ఒకటి మీదకి అయితే అనమాట. అలా కట్ చేసినట్టయితే మనం కరెక్ట్గా వచ్చేటట్టు అయితే ఇలా వేసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనమైతే కటింగ్ అయితే వేయాలి. చూసారు కదా. ఇప్పుడు ఒకే లైన్గా ఏనుగులు అయితే ఉంటాయి అనమాట, ఎలిఫెంట్స్ అయితే కనిపిస్తాయి, అంటే మనకు డిజైన్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ ప్లెయిన్ అయితేనేమో ఒక విధంగా కట్ చేయొచ్చు, ఇలా డిజైన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 4 మూలలు కట్ చేసుకున్న తర్వాతనే 2 కలిపి 4 మూలలు కట్ చేసిన తర్వాతనే మనకైతే ఇలానైతే కటింగ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా ముందే చెప్పాను కదా హ్యాండ్స్కి వచ్చేసి ఈ లైన్స్ గోల్డ్ కలర్ అయితే పెట్టేస్తానని, ఇలా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని ఈ లైన్స్ కూడా మళ్ళీ హ్యాండ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని అయితే ఇలా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా హ్యాండ్ అయితే కట్ చేసుకున్నప్పుడు మనకు చాలా బాగా వస్తాయండి. బుట్ట హ్యాండ్స్ అనేది చాలా బాగా వస్తుంది. ఇట్లా సేమ్ ఇది కూడా అంతే, చంక డౌన్ అయితే కట్ చేయకండి మెయిన్ క్లాత్ వచ్చేసి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లైన్స్ అనేది లైట్ వెయిట్ క్లాత్ కదా, జారిపోతూ ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు. అందుకని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ ఈక్వల్గా వచ్చేటట్టుగా కుట్టు వేసుకునే విధానాన్ని బట్టే మనం అప్పుడే కుట్టు వేసేటప్పుడు మాత్రమే కట్ చేయాలి, ముందే అయితే కట్ చేయొద్దు. అయితే మనం 3.5 అయితే కుచ్చుళ్ళకి తీసుకున్నాం కదా, మనకు చేతి హైట్ వచ్చేసి ఎంత మొత్తం 5 ఇంచులు కదా. ఈ 1.5 కింద పట్టీలాగా పెట్టాలి కాబట్టి ఉన్న క్లాత్లో నుంచి అయితే నేను 1.5 ఇంచ్ అయితే ఇలానైతే మార్కింగ్ అయితే వేసుకొని అయితే తీసుకుంటున్నాను. సేమ్గా కింద పట్టి కోసం 1.5 ఇంచు, ఖర్చు కోసం అటో ఇటో మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచు పడుతుంది కాబట్టి మొత్తం 2.5 ఇంచులు అయితే నేను కలిపి కింద పట్టి కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత మనకు చేతి లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది, 6.5 వచ్చింది. దానికి పోగా మనం 1.5 2 అట్లా ఇంచులు అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఉంచేసుకోవాలన్నమాట. ఇలా ఉంచుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్లో నుంచి వెళ్ళి చేతులకు పట్టీలు పెట్టడానికి ఈ విధంగా ఉన్న క్లాత్నే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే సింగిల్ సరిపోతుంది కాబట్టి దీనికి సరిపోయిద్ది అనమాట. చూసారా కదండి. మొత్తానికైతే ఇదైతే కటింగ్ వీడియో మొత్తం కంప్లీట్ అయినట్టే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకేదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం బాడీకి వచ్చేసి లంగాకి వచ్చేసి కింద ఫ్రాక్ వచ్చేసి లైనింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం. లైనింగ్ కూడా అదే విధంగా 2 భాగాలు కట్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. అయితే 33లో నుంచి మనం ఆఫ్ చేస్తే 16.5 అవుతుంది కదా. 16.5కు మన ఖర్చులు ఇటొక 1 ఇంచ్ అటొక 1 ఇంచ్ అయితే కలుపుకుంటున్నాను నేనైతే. అలా కలుపుకున్నప్పుడు ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఖర్చుల కోసం మిగతా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగానైతే కుచ్చులు అయితే వేసుకోండి. ఇలా కుచ్చులు వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఖర్చులతోటి కలిపి నడుము లూజ్ వచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకొని ఈ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ ఈ విధంగా 2 అయితే జాయింట్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కుచ్చులు అనేది కుట్టులోకి రాకుండా చూసుకోండి. కిందికి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే చేసేయండి. ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకుందాము. ఇలా నేనైతే ఇప్పుడు కుచ్చులు అంటే హ్యాండ్
బుగ్గ చేతులు అయితే చెప్పాను కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. మనకు కరెక్ట్ ఎక్కడి నుంచి రావాలనేది చూసుకొని ఖర్చులోకి 1/2 ఇంచ్ అయితే వదిలేసుకొని ఇలానైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అయితే మనమైతే ఈ విధంగానైతే కుట్టు అయితే వేసుకోవాలి. సేమ్ అదే విధంగా కుట్టు వేసుకొని చేతి చుట్టూతా రౌండ్ వేసుకున్న తర్వాతనే మనమైతే కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అయితే మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత మనం చిన్న కచ్చకలు అయితే పెట్టుకున్నాం కదా, అంటే మన కుచ్చులు ఎక్కడి నుంచి రావాలి అనేసి, ఆ కుచ్చులు ఎక్కడి నుంచి రావాలనే దాన్ని బట్టి మనమైతే ఈ విధంగానైతే కుచ్చులు అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనం భుజం పైన సైడ్ పెట్టుకోవాలి కుచ్చులు వచ్చేసి, అప్పుడైతే మనం కింద సైడ్ పెట్టడానికి ఈజీగా అవుతుంది. కింద పెట్టిన తర్వాత పైన సైడ్ పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కుచ్చులు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ షోల్డర్ పైన అయితే కుట్టు అయితే వేసుకోండి. దాన్ని బట్టి మనం కింద తర్వాత వేసుకుంటే సరిపోద్ది. ఇలానైతే నీట్గా కుచ్చులు అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, మొత్తానికైతే కుర్చీలు అయితే అయిపోయింది. అదేవిధంగా సేమ్ ఇక ఇప్పుడు నేను కింద చెప్పాను కదా 1.5 ఇంచ్ కోసం అనే కుర్చీల కింద ఆ పట్టి కూడా అదే విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇలా ఒకటే సైడ్ అయితే వేసుకోండి, ఎందుకంటే ఈ క్లాత్ మళ్ళీ మనం వన్ సైడ్ నుంచి వెళ్ళి జాయింట్ చేయాలి. ఖర్చు అనేది బయటికి కనిపించొద్దు. మనం కుట్టిన కుట్టు అనేది క్లాత్ అనేది బయటకు వెళ్ళకుండానైతే ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇలా ఇలా వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైనుంచి వేసి లైనింగ్ అయితే ఇట్లా లోపలికి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ విధంగానైతే స్టిచ్చింగ్ చేసినట్టయితే మనకు లోపల ఖర్చు అనేది కుచ్చులు పెట్టిన దగ్గర ఖర్చు బయటకు రాదు. అదేవిధంగా దారాలు చేతి నుంచి వెళ్ళి బయటకు వెళ్తుందనే ప్రాబ్లం అయితే ఉండదు. అలాగనమాట. అయితే తర్వాత కింది సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి. 1/2 ఇంచ్ పైనుంచి వెళ్ళి బాగా వచ్చి మన పిల్లలకు చేతికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మొత్తానికైతే 2 హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే నేనైతే నెక్కి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏం వేయట్లేదు. డైరెక్ట్ స్టిచ్చింగ్ అయితే వేసి ఇలా రౌండే కాబట్టి స్టిచ్చింగ్ వేసేవి ఉల్టా తీసేసిన తర్వాత చిన్న కచ్చకలు పెట్టుకొని ఉల్టా తీస్తాం కదా, అదే విధంగానైతే నేనైతే ఇప్పుడు దీన్ని అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా రౌండ్ మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా చిన్న చిన్న కచ్చకలు అయితే పెట్టేసుకొని ఇదే క్లాత్ను ఉల్టా వేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి పైనుంచి వెళ్ళి ఒక చిన్న కుట్టు అయితే వేసినట్టయితే మనకు నెక్ అనేది నీట్గా ఫినిషింగ్గా కనిపిస్తుంది. నెక్ మొత్తం చుట్టూ అలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్న తర్వాత రౌండ్ స్టిచ్చింగ్ అయితే వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకున్న తర్వాత నడుం దగ్గర అయితే ఇట్లా మనం సేమ్ బ్లౌజ్కి ఎలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటాము టక్స్ వచ్చేసి అవైతే మనమైతే ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ వెనకది ముందుది ఒకే విధంగానండి, ఎందుకంటే ఒక ఈ లొతుకు అనేది చేంజ్ ఉంది, నెక్ మాత్రం సేమ్ ఉంది. అయితే ఏంటంటే నేను వీడియో తీసాను కానీ వెనక నెక్ వచ్చేసి కిందికి పెడదాం అనుకున్నాను, అసలు మర్చిపోయాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత నాకు అసలు ఐడియా వచ్చింది, అదేంది నేను అలా పెట్టేశాను అని అయితే అనిపించింది అనమాట. అందుకని 1కి 2 సార్లు చూసుకుంటూ కటింగ్ చేసేటప్పుడే కొంచెం క్లియర్గానైతే కట్ చేసుకోండి. ఇదైతే నా మిస్టేకే అనమాట. సేమ్ ఇది అది రెండు ఒకే విధంగానైతే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వెనక భాగం ముందు భాగం షోల్డర్లు అయితే జాయింట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తే సరిపోతుంది. డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి షోల్డర్ దగ్గర. అయితే హ్యాండ్స్ అయితే మనం ముందే లొత్తుకైతే కట్ చేయలేదు కదా, ముందు చంక డౌన్ వచ్చేసి లొత్తుకైతే కట్ చేయలేదు కాబట్టి ఒకసారి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి. చూసుకున్న తర్వాత భుజం మించాలు కొంచెం తక్కువ ఒక 1 ఇంచ్ గ్యాప్ చూసుకొని చంక వరకు కొంచెం లైట్గా అంటే ఒక 1/2 ఇంచ్ అలా డౌన్ తీసేస్తే సరిపోతుంది. బుట్ట చేతులు కాబట్టి లూజ్ ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు చేంజ్ అనేది ఏముండదు, బ్లౌజ్ లాగా కాదు కాబట్టి. ఇలా హ్యాండ్ అయితే జాయింట్ అయితే వేసుకోండి 2 సైడ్స్ వచ్చేసి. మనం ఎట్లాంటి మెజర్మెంట్లతో హ్యాండ్ అయితే కట్ చేస్తామో అదేవిధంగా మనకు ఎక్స్ట్రా ఎక్కడ అనేది మిగిలేదు ఉండదు, అలాగనే తక్కువ కూడా పడదు. అందుకే మనం కటింగ్ చేసేటప్పుడే కొంచెం కరెక్ట్ చూసుకొని అయితే కటింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి అయితే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత సేమ్ ఈ నడుమునైతే 2 సైడ్ చూసుకోండి. నడుమునైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు
కుచ్చిళ్ళు అనేది బాడీలోకి రాకుండా అంటే కుట్టులోకి రాకుండా అయితే 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇలా మొత్తానికైతే బాడీకి కింద కుచ్చుల పాయింట్ అయితే ఈ విధంగానైతే జాయింట్ అయితే వేసుకోండి. డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. దీనికి మీరైతే డోరీస్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. డోరీస్ ఎలా కుట్టుకోవాలో మీకు తెలుసు కదా, నేను అందుకే దాన్ని సపరేట్ ఏం వీడియోనైతే తీయలేదు. వీడియో చాలా లెంతీ అవుతుందని ఇలా హ్యాండ్ లూజుని చెక్ చేసుకొని హ్యాండ్ నుంచి వెళ్ళి మనమైతే ఇలా స్టిచ్చింగ్ అయితే మనం ఎంత 1.5 ఇంచ్ అయితే ఖర్చు అయితే తీసుకున్నాం కదా, హ్యాండ్ దగ్గర వచ్చేసి నడుం దగ్గర వచ్చేసి ఆ ఖర్చును పట్టుకొని ఇలానైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. చంక దగ్గర చేతి నుంచి వెళ్ళి నడుం వరకు అయితే ఒక 2 కుట్లు 3 కుట్లు అయితే వేసుకోండి. ఒకవేళ ఎట్లయినా లూజే ఉంటుంది ఫ్రాక్ అనేది, వాళ్ళు ఎందుకంటే చాలా ఫ్రీ సైజ్ కుట్టమని చెప్పారు ముందే, అందుకని కొంచెం లూజే ఉంటుంది. కానీ ఒక 2 కుచ్చులు 2 కుట్లన్నా వేసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్ కూడా. ఇలానైతే స్టిచ్చింగ్ అయితే సైడ్ జాయింట్లు అయితే ఎలా వేయాలో తెలుసు కదండి. మొత్తానికి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అర్థమైందా లేదా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇంకేదైనా చెప్పే విధానం మార్చుకోవాలా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారు కదండి, డ్రెస్ అయితే మొత్తానికైతే కంప్లీట్ అయితే చేశాను, చాలా బాగుంది. అయితే ఈ ఫ్రాక్ వచ్చేసి మొన్న గ్రీన్ కలర్ ఫ్రాక్ కుట్టాను కదా, అది చూసిన తర్వాత ఈ ఫ్రాక్ అయితే కుట్టమని ఇచ్చారు. శారీలో నుంచి వెళ్ళి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది.